అందరికీ దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ పేరు పేరున శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, సంఘ క్రమం ప్రారంభ మాటలని మనం ధ్యానించి ఉంటున్నాం. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో ఆ సంగతులని నేను నేర్పిస్తున్నాను, బోధిస్తున్నాను అని పౌలు గారు తిమోతికి చెప్తూ, ఆ తిమోతికి సంఘ ఏర్పాటు నిర్వహణ సంబంధితమైనటువంటి బరువు బాధ్యతలని అప్పగించటం జరిగింది. అందులో భాగంగా పౌలు కంటే ముందుగానే ఒక బండగా ఉన్నటువంటి పేతురు సంఘ నాయకుడిగా ఒక చక్కని క్రమాన్ని తాను ఏర్పాటు చేయటం జరిగింది. అదే సంఘము యొక్క ఏర్పాటుకు నిర్వహణకి 4 స్తంభాలుగా మనం మాట్లాడుకున్నాం. ఒకటి, బోధకుల బోధయందు ఉండాలి. రెండవది, సహవాసములో ఉండాలి. మూడవది, సహపంక్తి భోజనము లేదా రొట్టె విరిచేటువంటి సహవాసము ఉండాలి. నాలుగవది, ప్రార్థనలో అందరూ గడపాలి. ఇవన్నీ కూడా సామూహికంగా జరగాల్సినటువంటి విషయాలు. తదుపరి ప్రియులరా, జీవము గల దేవుని సంఘము అనగా దేవాలయము అనేటువంటి మాటను మనం ఎరిగి ఉంటున్నాం. ఇంతకీ దేవాలయము దేనితో కట్టబడింది అనంటే మనందరికీ బాగా తెలిసినటువంటి మాట, రాళ్ళతోటి కాదు, ఇటుకలతోటి కాదు, కాంక్రీట్ తోటి కాదు, స్టీల్ తోటి కాదు. క్రీస్తు యేసే మూలరాయి అయి ఉండగా పేతురు అనేటువంటి బండ మీద అపోస్తలులు మరియు ప్రవక్తలైనటువంటి వారు పేర్చబడినటువంటి పరిశుద్ధులైన భక్తులు, దేవుని పిల్లలు. వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళ తీరుతెన్నులు ఎలా ఉంటాయి? వారి పరిశుద్ధత ఎలా ఉంటుంది? వారి తెలుపుదనం ఎలా ఉంటుంది? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది లేకపోతే సంఘము కాదు, సంఘముగా ఉండలేదు. భౌతికంగా కనపడుతుంది, ఈ లోక సంబంధంగా చాలా సంతోషంగానే సంతృప్తిగానే ముందుకు వెళుతూ ఉంటుంది. యేసుప్రభుల వారు వచ్చి 7 సంఘాలను గురించిన సంగతులు బయట పెట్టేంత వరకు కానీ దాని రంగులు తెలియలేదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వాళ్ళందరూ అప్పటి వరకు ఏమనుకుంటున్నారు? మేము సంఘస్థులమే, మీలో కొందరు అని అన్నాడు. నికాలోయితుల బోధయందును మీలో కొందరు
బయల్జెబూలు బోధయందును మీలో కొందరు అపోస్తలులు కాకనే అపోస్తలులమని చెప్పుకుంటున్నటువంటి వారు, ఇలా ఎన్నెన్ని విషయాలు లేవనెత్తాడు ఆయన. అంటే వాళ్ళందరూ భ్రమలో ఉన్నారు. ఇది నిజము అని పాప అమాయకత్వంలో ఉన్నటువంటి వారు ఉండొచ్చు. అలా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంటే అమాయకత్వంతో కావచ్చు, అజ్ఞానంతో కావచ్చు, మూర్ఖత్వంతో కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ నిర్మాణములో ఏ ఆకృతిలో చెక్కబడాలో ఆ రకంగా చెక్కబడకుండానే పెట్టబడినటువంటి రాళ్ళవి. అర్థమైందనుకుంటున్నాను. ఇది పనికి రాదు అని పాడేసినటువంటి యూదులు దేవుడు ఆ రాయిని ఇది బాగా పనికొస్తుంది అని చెప్పి మూలరాయిగా పెట్టాడు. అంటే ఆ యూదులు, ఆ పెద్దలు, ముఖ్యంగా యాజకులు, శాస్త్రులు చూస్తున్నటువంటి విధానం వేరు. ఈ రాయి ఎలా ఉండాలి అనే ఆకృతిని గురించిన ఆలోచన, జ్ఞానము వారు కలిగి ఉన్నటువంటి విధానం వేరు. దేవుడు చూస్తున్నటువంటి విధానము వేరు. దేవుడు ఏ రాయి ఎలా ఉండాలి అని ఆ చెక్కబడేటువంటి ఆకృతిని తాను చూస్తున్నటువంటి విధానము వేరు. ఈ వ్యత్యాసం ఉంటుంది ప్రియులారా, మీరు మర్చిపోకూడదు. దేవుడు కానీ, యేసయ్య కానీ, పరిశుద్ధాత్ముడు కానీ, సంపూర్ణ జ్ఞానము కలిగినటువంటి ఒక పౌలు, పేతురు లాంటి వారు చెప్పేంత వరకు ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి విధానంలో ఉన్నటువంటి వారు ఏమనుకుంటారు, ఏ భావనలో ఉంటారు, ఏ భ్రమలో ఉంటారు? ఎస్, దిస్ ఈజ్ ఏ ప్రొసీజర్, దిస్ ఈజ్ ఏ రైట్ వే. మేము దేవుని సంఘములో ప్రముఖులమైనటువంటి పాత్రధారులము అనేటువంటి భావనలో ఉంటారు. దయచేసి ఇప్పుడు సంఘము కట్టబడుతూనే ఉన్నది. అది ఆరంభములో అంటే మొదటి శతాబ్దములో ఆరంభమై ఎప్పుడు కూడా సంపూర్ణంగానే ఉంటూ ఇంకా ఇంకా అది విస్తరిస్తూ వస్తున్నది. ఆ విస్తరించేటువంటి క్రమంలో 20 సంవత్సరాల క్రితము, మేబీ 25 సంవత్సరాల క్రితము నేను చేర్చబడ్డాను. ఎలా అంటే ఉండవలసినటువంటి విధానంలో ఉండేటువంటి రాయిగానే చేర్చబడ్డానా, లేదా వేరు రాయిగా చేర్చబడి సరి అయినటువంటి రాయే అని నా పక్కన ఉన్నవారు నాకు కితాబు ఇచ్చారా, లేదా నాకు నేనుగా భావించుకుంటున్నానా? అలాగే మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క కాలములో రాయిగా చేర్చబడినటువంటి వారు. అయితే మీరు ఏ రకమైనటువంటి రాళ్ళు? మొరరాయ, శుద్ధరాయ, ఎలాంటి రాళ్ళు? ఆ రాయి మంచిదేనా? రాయి మంచిది అవ్వకపోతే సంఘం అంటే డైరెక్ట్ సంఘానికి వెళ్ళాను. రాయి మంచిది అవ్వకపోతే ఆ నిర్మాణం ఏమవుతుంది?
కూలిపోతుంది. అయితే రాయి మంచిది అనేటువంటి విషయము కొన్ని పెట్టేటప్పుడే తెలుస్తాయి, దసికిపోతుంది. ఇంకొన్ని రాళ్ళు కొన్నాళ్ళు ఉంటాయి, ఆ తర్వాత తడి దాకినప్పుడు ఇంకొక గుణపం దాకినప్పుడు ఇంకో రకరకాలైనటువంటి పరిస్థితులకి అదిను కురింగిపోతుంది. నిలబడేది ఏది అనంటే అసలు సిసలైనటువంటి నికార్సత్తు అయినటువంటి రాయి. ఇప్పుడు మనము ఏ రకమైనటువంటి రాళ్ళము, ఈ రాళ్లను బట్టే సంఘం యొక్క పటిష్టత, ఈ రాళ్లను బట్టే సంఘము యొక్క బలము, సంఘము యొక్క గొప్పతనము ఆధారపడి ఉంటుంది. సంఘములో ఉండవలసినటువంటి ప్రేమ కావచ్చు, మంచితనము కావచ్చు, కార్యదక్షత కావచ్చు, పరిచర్య, ఇలా రకరకాలైనటువంటివి, పరిశుద్ధత, నీతి, నిజాయితీ, సహోదరత్వము, సౌభ్రాతృత్వము, ఇలాంటివన్నీ కూడా కలిగి ఉంటాయి. ముఖ్యంగా సహనం, వివేకం, తగ్గించుకోవటం, ఎదుటి వారిని సన్మానించటం, ఈ రాళ్లకు ఉండేటువంటి ప్రత్యేకతలు ఇవి. క్వాలిటీ, ఇప్పుడు తాను సివిల్ ఇంజనీర్గా ఒక కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు దానికి ఉన్నటువంటి క్వాలిటీ ఏంటి అనేటువంటి టెస్ట్ చేస్తూ ఉంటారు. ఐరన్ క్వాలిటీ, కాంక్రీట్ క్వాలిటీ, సిమెంట్ క్వాలిటీ, సో అండ్ సో. అది పనికొస్తుంది అనుకుంటేనే దాంట్లో చేరుస్తారు. ఒకవేళ వీళ్ళ నెగ్లిజెన్స్ తోటి చూసి చూడనట్టుగా చేరుస్తే, అంటే కన్స్ట్రక్షన్ చేస్తే, చిన్న చిన్న విషయాలు పక్క పెట్టండి, ఒక బ్రిడ్జి ఏంటవి ప్రాజెక్ట్ లాంటివి కట్టినప్పుడు క్వాలిటీ కంట్రోల్ అని ఒక సపరేట్ సెక్షన్ ఉంటుంది, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వారిదైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ సంథింగ్ ఏమి ఉంటాయో వాటితో టెస్టులు చేస్తారు. అప్పుడు వాళ్ళు చెప్పేస్తారు, బాగున్నది అని అంటే బాగున్నది అని చెప్తారు, బాగుంటే బాగున్నది అని చెప్తారు, లేదంటే బాగా లేదు అని చెప్తారు. ప్రియులరా, ఇప్పుడు ఆ ప్రాజెక్టు ఎందుకు బీటలు బారింది అంటే ఏం చెప్తాం? ఏంటది? కాళేశ్వరం. కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు బీటలు బారింది, ఎందుకు 2-3 పిల్లర్లు కృంగిపోయాయి, ఎందుకు ఈ పరిస్థితి నెలకొన్నది అనంటే ఏం చెప్తాం? ఆ ఇంజనీర్ల నిర్లక్ష్యము కావచ్చు, లేదంటే ఆ కాంట్రాక్టర్ యొక్క స్వార్థం కావచ్చు, మెట్టుకి అక్కడ లోపము ఏదో జరిగింది, ప్రాజెక్టు దెబ్బతిన్నది. ఇప్పుడు సంఘము కూడా అలాగే ఉంటుంది, ఇది ఒక నిర్మాణమే కదా. ఇందులో దైవజనుడి నిర్లక్ష్యము ఉన్నా, పెద్దల నిర్లక్ష్యము ఉన్నా, చేర్చబడిన తర్వాత, ఇప్పుడు చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయర్లు ఎలా ఉంటారంటే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేదాకా ఉద్యోగం రావాలి రావాలి అని చెప్పేసి కష్టపడతారు. ఉద్యోగం వచ్చే ముందు కూడా నేను వచ్చిన తర్వాత ఇంత సిన్సియర్గా చేస్తాను, అంత సిన్సియర్ చేస్తాను అని చెప్పి చాలా మాటలు చెప్తారు. తీరా ఉద్యోగంలో చేరిన తర్వాత 2 సంవత్సరాలకి మొత్తం పిక్చర్ క్లారిటీగా కనబడుతుంది.
అంటే కో ఎంప్లాయర్స్ ఎలా వెళ్తున్నారు, నేను ఎలా వెళ్తున్నాను, ఇక్కడ ఇమడగలనా, వాళ్ళ మాటలేంటి వీళ్ళ మాటలేంటి అంతా చూసిన తర్వాత వీళ్ళు వాళ్ళతో పాటు మమేకమైపోతారు. పనిలో నిర్లక్ష్యం, లంచాలకి డోర్లు తెరవటం, ఏమండి గవర్నమెంట్ ఆఫీసులు వీళ్ళకి విలాస వసతులుగా మారిపోతూ ఉంటాయి. ప్రియులరా, అలా కాకుండా ఒక సంఘములో రాళ్ళుగా చేర్చబడినటువంటి మనం ఏ రకమైనటువంటి మానసిక దృక్పథంతో ఉండాలి, ఏ మనస్సు ఉండాలి, ఏ ఆలోచన ఉండాలి, ఏ భావన ఉండాలి, ఎప్పుడు మనం సరి అయినటువంటి విధానంలో ఉన్నట్టు ఎప్పుడు సంఘముగా ఉంటుంది. ఈ విషయాలను గమనించటానికి తెలిసిన విషయాలు మీన్స్ ఇదివరకు మనం మాట్లాడుకున్నటువంటి వచనాలు. మాట్లాడుకోవటం ఏంటండి, చాలాసార్లు మాట్లాడుకుంటాం. ఇప్పుడైతే యూట్యూబ్లో సో మెనీ మెసేజెస్. సంఘమునకే వెళ్లాల్సినటువంటి ఆదివారం రోజు పనిగట్టుకొని ఉదయాన్నే లేచి హరిబరిగా సంఘమునకు పరిగెత్తాల్సినటువంటి అవసరం ఏముంది? బెడ్ నుండి లేచిన తర్వాత కాఫీ తాగి ఒక క్లిక్ కొడితే ఏదో ఒక మెసేజ్ వస్తూనే ఉంటుంది. మనకు వినబుద్ధి అయింది, విందాము, వింటే వింటాం, నిద్రపోతే పోతాం అనేటువంటి నిర్లక్ష్యములో ఉన్నారు. సోషల్ మీడియా నిన్ను చెడగొట్టేది 90% అయితే బాగు చేసేటువంటి అవకాశము 10% మాత్రమే. సోషల్ మీడియా సహవాసానికి పనికిరాదు. సోషల్ మీడియా దేనికి పనికొస్తుంది? ఇన్ఫర్మేషన్కి పనికొస్తుంది. అంతేనా? సోషల్ మీడియా దేనికి పనికొస్తుంది? ఇన్ఫర్మేషన్కి పనికొస్తుంది. కానీ సహవాసానికి పనికిరాదు. కానీ 4 పిల్లర్స్ అనుకున్నామే, అవి దేంట్లో జరుగుతాయి? సోషల్ మీడియాలోనా, సహవాసంలోనా? కదా. కనుక ఇన్ఫర్మేషన్ వేరు, ప్రాక్టికాలిటీ అంటే ఆచరణ వేరు. కనుక ఈ విషయాన్ని మనం గమనించాలి. రైట్. ఇప్పుడు మనం మొదటగా మత్తయి సువార్త, ఎవరు సంఘములో నాణ్యమైనటువంటి వ్యక్తులుగా ఉండగలుగుతారు, ఎవరు సంఘము అనేటువంటి క్రమమునకు క్రమశిక్షణకి కట్టుబడి ఉండగలుగుతారు, ఎవరు నిలబడతారు, ఎవరు పడిపోతారు అని చెప్పటానికి ఒక పెద్ద కొలమానము ఈ విషయాలన్నీ కూడా. నిజంగా చెప్పండి, మనము బాగా ఇష్టపడేటువంటి వ్యక్తికి, బాగా అంటే బాగా పీక్, పరాకాష్ట అంటాం కదా, ఎక్స్ట్రీమ్ అంటా ఉంటాం. ఆ ప్రేమ, ఆ ఇష్టం గనక ఉంటే ఆ వ్యక్తికి ఏదైనా జరిగితే, ఏదైనా కావాలి అనంటే మన స్పందన ఎలా ఉంటుంది? ఏదో ఒకటి అవుతుంది అని చెప్పి అనుకోమను. ఏం అవ్వాలో అదే అవ్వాలి. ఏం ఏర్పాట్లు జరగాలో అవే ఏర్పాట్లు జరగాలి. బాగా ప్రేమించేటువంటి వారికి అనారోగ్యం వాటిల్లిందనుకోండి, ఆర్థిక సమస్యలు వచ్చాయనుకోండి, ఇక రకరకాలైన సమస్యలు ఉంటాయి కదా, వాటి విషయంలో మన స్పందన ఎలా ఉంటుంది? రెండవది, వారి ఇష్టాయిష్టాలు కొన్ని ఉంటాయి, అభీష్టాలు.
వాటి విషయంలో మనం ఎలా స్పందిస్తాం? ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నామంటే, దేవుడు ప్రథముడు. బైబిల్లో మనకు ఉండేటువంటి మాట ఏంటంటే అద్వితీయుడు అని అంటుంది. అద్వితీయుడు మీన్స్ ప్రథముడు. ఆయనే మన బీజమునకు కారణం. ఆయన్నే మనకు జన్మనిచ్చాడు. సోసైగా సమస్తం, హోల్ అండ్ సోల్. ఆయన కోరుకున్నాడు. అసలు కోరుకునే పరిస్థితి రాకూడదు. కొంచెం ఆలోచన లేనప్పుడు తట్టి చెప్పాడనమాట. ఏమని? నీ పూర్ణ హృదయం, ఆత్మ, మనస్సుతో నన్ను ప్రేమించండి. ఇట్ ఈస్ వెరీ మస్ట్ అండ్ షుడ్. ఎవరైతే పూర్ణ మనస్సుతోటి, హృదయంతో, ఆత్మతోటి దేవుణ్ణి ప్రేమిస్తారు. పూర్ణము అంటే ఎంత? 100%. 100% దేవుడిని ప్రేమించగలిగితే, దేవుడి విషయంలో ఎక్కడైనా ఇతడు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడానికి అవకాశం ఉంటుందా? అక్రమముగా ప్రవర్తించడానికి అవకాశం ఉంటుందా? నిర్లక్ష్యానికి అవకాశం ఉంటుందా? ఇలా ఎన్నెన్నైతే అవలక్షణాలు మనం మాట్లాడుకుంటామో వాటికి వేటికి అవకాశము ఉండదు. అవునా? వేటికి అవకాశము ఉండదు. ఇప్పుడు అలాంటి కోవకు మనం సంబంధించినటువంటి వారమా? అయితే మనము బాధ్యత కలిగి ప్రవర్తిస్తాం. అలాంటి కోవకు సంబంధించినటువంటి వారైతే బాధ్యత కలిగి ప్రవర్తిస్తాం. ఎంతటి బాధ్యత? ఎలాంటి బాధ్యత? ఎలాంటి బాధ్యత? యేసు ప్రభుల వారిని అవమానించారు, తిట్టారు, కొట్టారు, చివరికి చంపారు. అయితే తిరిగి వారిని తిట్టాలన్నా, కొట్టాలన్నా, చంపేయాలన్నా యేసయ్యకి ఎంతటి పనది? ఎంతటి పనది కదా? చాలా చిన్న పనది. కానీ ఆయన దానికి పూనుకోలేదు. కారణం ఏంటి? అతడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు గనక. దేవుని పిల్లలను బ్రతికించుకోవాలి అనేటువంటి మనసుతో ఉన్నాడు గనుక. మనసుతో ఉన్నాడు గనుక. అంటే ఇప్పుడు తిట్టాడు కదా అని చెప్పేసి తిట్టడానికి ఆయన సిద్ధపడలేదు. బాధ్యత. ఇప్పుడు అడుగడుగున ఆయనకి అభ్యంతరాలను సృష్టించారు. మీరు అభ్యంతరాలను సృష్టిస్తే నాకెందుకురా అని చెప్పేసి ఆయన విడిచి పక్కకు జరగలేదు. ప్రియులారా, అంటే దేవుణ్ణి గనక మనం సంపూర్ణంగా ప్రేమిస్తే, గమనించండి, మనము దేవుడు కలిగి ఉన్న పరిశుద్ధతను కలిగి ఉంటాం, నీతి కలిగి ఉంటాం, నిజాయితీ కలిగి ఉంటాం, నిర్మలంగా ఉంటాం, ప్రేమిస్తాం, సహనంగా ఉంటాం, ఓర్చుకుంటాం. ఇలా అన్నింటికీ మనము సిద్ధపడి ఉంటాం. అన్నింటికీ మనం సిద్ధపడి ఉంటాం. తొందరపడము. ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. ఆ విషయంలో తొందర పడము.
మనకి ఈ రెఫరెన్స్ పూర్ణ హృదయంతో ప్రేమించాలి అనేటువంటి రెఫరెన్స్ మత్తయి సువార్త 22:36లో ఉంటుంది కనుక నేను చదివించాలి అనుకోవట్లేదు. ఓకే, ఈ పూర్ణ మనసుతో గనక దేవుణ్ణి ప్రేమించే వారై ఉంటే దేవుడు ఏది సెలవిస్తున్నాడో, ఏది కోరుకుంటున్నాడో, దేవుడికి ఏది ఇష్టమో, ఏది నచ్చుతుందో దాన్ని చేయటానికి, దానికోసం కంకణబద్ధులై ఉండటానికి ఎంతటి కష్టమైన, నష్టమైన, బాధైన, వేదనైనా అనుభవించటానికి సిద్ధంగా ఉంటాము. అసహనానికి గురవ్వము, నిర్లక్ష్యంతో ఉండము, ఉపేక్షతతో, అంటే ఉపేక్ష మీన్స్ ఎట్లా అయితే ఎట్లా అట్లా అవుతుంది అయిన కాడికి తీ అనేటువంటి పరిస్థితుల్లో ఉండము. కనుక పూర్ణ మనసుతోటి దేవుణ్ణి ప్రేమించేవారు సంఘములో ఉండాలి. మిగిలిన వారు ఉండటానికి వీల్లేదు. సంఘంలో ఎవరుండాలి అనంటే పూర్ణ హృదయంతో ప్రేమించగలిగేటువంటి వారు మాత్రమే ఉండాలి. ఇక రెండవది, ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. అక్కడ నుండి మనం ఆలోచించండి. ఇందాక ఇంట్రడక్షన్లో మాట్లాడుకున్నాం, యేసయ్య మూలరాయి అయి ఉన్నాడు. మనం మాట్లాడుకున్నాం కదా, వాళ్ళు ఏ క్వాలిటీలో కోరుకున్నారు, దేవుడు ఏ క్వాలిటీలో చూశాడు, ఇదంతా గమనించాం. యేసే మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. అసలు యేసయ్యని ఎందుకు మీరు కట్టబడుచున్నారు అనేటువంటి మాట డైరెక్ట్ మాట్లాడకుండా యేసయ్య మూలరాయి అనేటువంటి ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాడు? ఏమండి, యేసయ్య మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అంటే మిమ్మల్ని పిలిచింది, మిమ్మల్ని చేర్చుకున్నది ఎవరో కాదు, వారు సామాన్యులు కాదు, వారు మహానుభావులు, వారు మేధావులు, వారు గొప్పవారు. అంటే ఇందులో మళ్ళీ ఇందాక చెప్పుకున్నటువంటి ఇదంతా మళ్ళీ రిపీట్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇబ్బంది అంటే ఏం లేదు, మనకే ఎన్నిసార్లు ఈ వర్డ్స్ అన్నట్టుగా సైకలాజికల్గా ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు నీతి అనేది ఉన్నదండి, గీటురా ఏంటి? దాన్ని ఎవరు చూపించారు? యేసుప్రభుల వారు. ఏమండి, ఎంత గొప్పవాడు యేసయ్య అంటే దేవుని యొక్క ప్రతిబింబముగా కనిపించినటువంటి వాడు ఆయన. తత్వానికి మూర్తివత్వము అంటే సంపూర్ణత, దేవుడు అంటే ఎలా ఉంటాడు అనేటువంటి దాన్ని తనలో సంపూర్ణంగా చూపించగలిగినటువంటి, దీనికంటే ఎక్స్ట్రీమ్ ఏముంటుందని చెప్పడానికి. అలాంటి వాడు మూలరాయిగా ఉండగా ఆ నిర్మాణంలో మీరు చేర్చబడ్డారు అని అన్నాడు. ఆ నిర్మాణంలో మీరు చేర్చబడ్డారు అంటే ఇప్పుడు యేసయ్య ఎంత క్వాలిటీ. ఇప్పుడు క్వాలిటీ కలిగినటువంటి రాయి సరసన మరో క్వాలిటీ కలిగినటువంటి రాయి ఉంటేనే అది చూడడానికి బలంగా ఉంటుంది, అందంగా ఉంటుంది. అలా కాకుండా మరొక రాయి ఉందనుకోండి, అది బెరుకుగా కనబడుతుంది, బలహీనంగా ఉంటుంది. అవునా? అపోస్తలు యేసయ్య తర్వాత ఆలోచించుకుంటే అపోస్తలు ఏం తక్కువనా? చాలా గొప్పవారు వాళ్ళు, చాలా గొప్పవారు. ఇంకా శిష్యులు ఉన్నారు కదా, స్టెఫెన్ లాంటి వారు, ఫిలిప్ లాంటి వాళ్ళు, చాలా చాలా గొప్పవారు ఉన్నారు. మార్కు, లూకా, తీతు, తిమోతి, ఇంకా
స్త్రీలు కూడా ఉన్నారు కదా. వీళ్ళందరినీ ఆలోచించినప్పుడు వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే యేసయ్య సరసన పేర్చబడటానికి సంపూర్ణ అర్హత కలిగినటువంటి వారుగా మనకు కనబడతారు. ఇప్పుడు మనము అందులో చేర్చబడుచున్నాము అనంటే ఇక్కడ నిజంగా బడ్డామని భావిస్తున్నామా అంటే భావించడం మీన్స్ ఇక్కడ భ్రమ. చేర్చబడితే ఎవరు చేర్చబడతారంటే నిజంగా ఆ క్వాలిటీ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చేర్చబడతారు. ఆయన చేర్చుకోకుండా మేమంతా ఒకటి అని చెప్పి వీళ్ళొక గుంపు తయారైపోయి మేము ఆ రాళ్ళము అని చెప్పి భావించుకుంటూ ఉంటారు. అది భ్రమ. ఇప్పుడు మనం ఏ బాపతి వాళ్ళతో చేర్చబడ్డామా, మనం అనుకునే చేర్చబడ్డామని భావిస్తున్నామా? అంటే ఇప్పుడు దైవ చిత్తానుసారముగా దైవ సంకల్పం చొప్పున కట్టబడేటువంటి సంఘం వేరు, మనుషులుగా లోకానుసారంగా సాతాను ప్రేరేపణతోటి కట్టబడేటువంటి సంఘము వేరు. సాతాను సంఘం ఉన్నది, దేవుని సంఘం ఉన్నది, మర్చిపోకూడదు. ఓకే, ఇప్పుడు మనం ఏ సంఘము మర్చిపోకూడదు. దేవుని సంఘములో శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఇందాక మాట్లాడుకున్నటువంటి సో మెనీ క్వాలిటీస్ ఉన్నాయి కదా, అవన్నీ ఉంటాయి. ఇది కాకుండా దానికి భిన్నంగా జరుగుతున్నది అనంటే కంప్లీట్గా అది సంఘము అంటే దేవుని సంఘము క్రీస్తు యేసుల వారి సంఘము కాకపోయినా ఉండాలి. లేదంటే క్రీస్తు యేసు సంఘమైనటువంటి మంచి రాళ్ల మధ్యలో బెరుకు రాళ్ళు పేర్చబడి ఉండాలి. అది దేవుని మూలంగా జరిగేది కాదు, సాతాను చేర్చేది. కొన్నిసార్లు ఎలాంటి పరిస్థితులు వస్తాయంటే ఈ పనికి ఇతడు అర్హుడు కాదు, ఒక పరిచారకుడికి, ఒక నాయకుడికి అది అర్థమవుతుంది. కానీ ఇంకొక వైపు ఒక ఒత్తిడి వస్తూ ఉంటుంది, అతడు ఉండాలి, అతనికి ఈ బాధ్యత అప్పగించాలి అంటే ఇది ఎక్కువగా మాట్లాడితే మళ్ళీ ఒక రకమైనటువంటి అపార్థానికి దారితీస్తూ ఉంటుంది. మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది అంతే. అంటే ఈ ఒత్తిడి వస్తున్నది అనంటే ఈ ఒత్తిడి తీసుకొచ్చేటువంటి వారెవరు? సాతాను. ఇక అది ఎవరినైనా వాడుకోవచ్చు, ఎలాగనైనా వాడుకోవచ్చు. ఇది మనం మాట్లాడుతున్నటువంటి ఇప్పుడు మనం ఈ ధ్యానం ఏదైతే చేస్తున్నామో ఇది ఆషామాషి విషయం కాదు, చాలా ప్రబలమైనటువంటిది, ప్రాముఖ్యమైనటువంటిది. ఇది లేకపోతే మనం ఎంత గొప్పగా ఫీల్ అయినా, ఎంత మనం ఏం మాట్లాడుకున్నా కూడా అదంతా వ్యర్థమే, పనికి రానటువంటిది. కనుక ఆ అపోస్తలులు వేసినటువంటి పునాది మీద మనము కట్టబడుచున్నాము. కట్టబడితే ప్రైమరీ థింగ్ ఏం చెప్పుకున్నాం? కట్టబడితే ప్రైమరీ థింగ్ ఏం చెప్పుకున్నాం? సహవాసములో ఉంటాం. ఇప్పుడు మనకు తేలిపోతుంది, ఇలాగే తేలిపోతుంది, తర్వాత పాలిపోతుంది, తెలిసిపోతుంది. ఓకే, సహవాసములో ఉంటున్నామా? నెంబర్ 1. బోధలో దాన్ని ఫాలో అవుతున్నామా? ఇప్పుడు ఎవ్రీ సండే ఒక మెసేజ్ పాస్ అవుతుందండి, దైవ సన్నిధిలో నుండి ఎవ్రీ సండే ఒక మెసేజ్ పాస్ అవుతుంది. దాన్ని ఫాలో అవుతామా అంటే వింటామా? తప్పకుండా. ఇన్ కేసు అటెండ్ అవ్వలేదనుకోండి, ఏదో కారణాలను బట్టి
అక్కడ కూడా కారణము అనేటువంటిది మళ్ళీ సహేతుకమా కాదా అనేటువంటిది దాని కూడా లెక్కుంది మళ్ళీ. సరే, అర్జెంట్ దేవుణ్ణి చేత సరే అనిపించుకునేటువంటి ఒక కారణం బట్టి అటెండ్ కాలేదు, ఆ సబ్జెక్ట్ మిస్ అయ్యా. బోధ ఏంటంటే దాని గురించే మాట్లాడుకుంటున్నాం మనం. ఆ సబ్జెక్ట్ మిస్ అయ్యా, తర్వాత నేను ఏం చేయాలి? అది వినాలి, అది వినాలి. ఇప్పుడు హాస్టల్లో ఒక మెనూ మెయింటైన్ చేస్తూ ఉంటారు. పిల్లలకి తగిన మోతాదులో విటమిన్లు, ప్రోటీన్లు, ఇక రకరకాలైన ధాతువులు అందటం కోసం ఓ రోజు ఎగ్ అని, ఓ రోజు చికెన్ అని, ఒకరోజు మటన్ అని, ఒకరోజు కూరగాయలని, ఒకరోజు ఆకుకూరలని, ఒకరోజు పప్పు అని, ఇంకా రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఇది ఈ వారం ఇది, ఈ వారం ఇది, ఈ వారం ఇది అని ముందే చార్ట్ ప్రిపేర్ చేస్తారు. ఆ చార్ట్ ప్రకారం ఏ విటమిన్ అయితే నీకు కావాలో ఆ విటమిన్ నాడు నువ్వు భోజనానికి హాజరు కాలేదు. అంతే కదా, హాజరు కాలేదు. హాజరు కాకపోవడానికి ఏదో కారణం ఉన్నది. స్నేహితులతో కలిసి సినిమాకి వెళ్ళావో లేకుంటే ఏం జరిగిందో హాజరు కాలేదు. ఆ తదుపరి మళ్ళీ ఆ విటమిన్ మళ్ళీ ఏ రోజు వస్తుంది? మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తుంది. అవునా? మళ్ళీ అటెండ్ కాలేదు. ఇలా కంటిన్యూస్గా ఒక మాసం, ఓ 3 మాసాలు అయిందనుకోండి, ఏమవుతుంది? ఆ విటమిన్ లోపము వచ్చేస్తుంది. ఈ లోపము రాకూడదు అనంటే ఆ మెనూని మనం ఫాలో అవ్వాల్సిందే, తప్పకుండా తీసుకోవాల్సిందే కదా. అలాగే ఈ వాక్యములో ప్రోటీన్లు ఉన్నాయి, విటమిన్లు ఉన్నాయి, రకరకాలైనటువంటి మూలకాలు ఉన్నాయి. అవన్నీ మనకు కావలసిందే. కావాలనే 66 పుస్తకాల రూపంలో దాన్ని డిజైన్ చేసి ఇచ్చాడు. కానీ దాన్ని మనం ఏం చేస్తామంటే నిర్లక్ష్యం చేస్తాం. ఒక కుటుంబ యజమానిగా ఆ యజమాని తన కుటుంబానికి ఏం తినిపిస్తున్నాడు అనే సంగతి ఆయనకు బాగా తెలుసు. అప్పుడు పిల్లలందరూ కూడా ఆ యజమాని చెప్పినట్టుగా వినాలి. అలా తీసుకోగలిగినప్పుడు మాత్రమే అతడు ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అవునా? ఈ 4 ఒకటి సహవాసం చెప్పుకున్నాం, రెండవది బోధ చెప్పుకున్నాం. రొట్టె విరుచుట అంటే సహపంక్తి భోజనములో ఒక రకమైనటువంటి మానసిక సంబంధము ఏర్పడుతూ ఉంటుంది. ఇది ప్రాముఖ్యమైనటువంటిది. ఇక ప్రార్థన, ఒకరి అవసరాల నిమిత్తం ఒకరు, సంఘ అవసరాల నిమిత్తం అందరూ కలిసి ప్రార్థన చేయటంలో సంఘమునకు దేవునికి ఒక అటాచ్మెంట్ ఏర్పడుతుంది. ఈ 4 మనలో ఉన్నాయా? ఈ రాళ్ళు గనక అంత నాణ్యమైనవి ఉంటే ఈ 4 ఉంటాయి. లేదు అనంటే ఇవి ఉండవు. గనక ప్రియులారా, అంటే ఇప్పుడు మరి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు దీనివల్ల ప్రయోజనం ఏంటంటే, నేను చెప్పేటువంటి ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ ఆ రాయి పెట్టానైతే పెట్టారు కానీ, పెట్టనైతే పెట్టబడ్డారు కానీ దాని ఆకృతి సరిగా లేదు. ఇప్పుడు ఒక శిల్పి ఆ సుత్య సానం పట్టుకొని వచ్చాడు. రాయిగా నువ్వు దేనికి సిద్ధపడాలి? నాలో ఏదో లోపం ఉందట, చెక్కయ్యా అని అడగాల? ఈ మాట బైబిల్లో ఉంటుంది శిల్పి గురించి. పౌలు గారట,
నన్ను చెక్కయ్యా అని ఎవరికి అప్పగించుకోవాలి? నువ్వు శిల్పికి అప్పగించుకోవాలి. నేను చెక్కుతానని శిల్పి వచ్చాడనుకో, నీకు ఎట్లా కనబడుతున్నాయి నేను? నీకు ఎట్లా కనబడుతున్నాను నేను? ఇది జరిగే ప్రమాదం ఉంది. ఇది జరగకూడదు. దేవుడు నీ దగ్గరికి ఒక శిల్పిని పంపించాడు అనంటే నన్ను చెక్కడానికి పంపించాడనమాట. అయితే నేను చెక్కబడితే నాకే మంచిది, మంచి రాయిగా ఉంటాను అని తాను అర్థం చేసుకోగలగాలి, చెక్కించుకోవాలి. కొంతమంది మంచి వాళ్ళు అడుగుతారు, అనే ఈ విషయంలో ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, మీ సలహా, వాక్యానుసారంగా మీ సలహా కావాలని. అది ఒక మంచి రాయిగా మారాలనేటువంటి మనసు ఉన్నటువంటి వాడి యొక్క లక్ష్యం. ఓకే, ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్ మాట ఏం చెప్తున్నాడు? ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. పరిశుద్ధమైన దేవాలయమగుటకు. ఇప్పుడు మనం ఇక్కడ కొంచెం కాసేపు ప్రార్థన చేసుకుందాం, పాటలు పాడుకుందాం, మా వాక్యం ధ్యానించుకుందాం, ఆహ్లాదంగా దేవుని సన్నిధిలో కాసేపు గడిపిపోదాము అని చెప్పేసి ఈ రకంగా వచ్చి కూర్చున్నాం. ఇది ఒక ఆవరణం, సమాజ మందిరము అని చెప్పి. ఓకే, ఇది కూర్చోవటానికి, మనందరం కూర్చోవటానికి, మాట్లాడుకోవటానికి ఒక కంఫర్ట్, బెస్ట్ ప్లేస్ అని చెప్పేసి మనం ఒకటి కూర్చున్నాం. ఆ మూలన ఎలక చచ్చిపోయిన వాసన వస్తుంది. మీకు వస్తుంది? ఎవరైనా చూడండి, స్మెల్ చేయండి. అప్పుడు అంటే ఇదంతా బాగానే ఉంది, మరి ఇదంతా బాగానే ఉంది. కానీ ఆ చచ్చిన ఎలక ఏం చేస్తుంది ఇప్పుడు? మనల్ని కదా ఇబ్బంది పడుతుంది కదా. అంటే ఇలాంటి ఎలుకల లాంటి వ్యక్తులు సంఘములో ఉండకూడదు. ఏ ఎలుకలు? చచ్చిన ఎలుకలు. పదాలు కొన్ని ఘాటుగానే ఉంటున్నాయి కదా, తప్పదు. ఇది మనం ఒకరిని ఉద్దేశించి మాట్లాడుకుంటున్నాము అని చెప్పేసి దయచేసి ఎప్పుడు అనుకోకండి. మనల్ని మనము కరెక్షన్ చేసుకోవటానికి దేవుడు ఇస్తున్న ఒక సదావకాశం. అవకాశాలు ఎప్పటికి రావు. ఇప్పుడు మొన్న ఆ దీపం పథకానికో లేకుంటే నా 5-6 పథకాలు ఇచ్చారు కదా, వాటికి అప్లై చేసుకోమన్నారు. అప్పుడు అప్లై చేసిన వాళ్ళు ఇప్పుడు మోకాల్లో ఉన్నారు. తర్వాత దాని గురించి పెద్దగా పట్టించుకునేటువంటి పరిస్థితి. మళ్ళీ రావచ్చు అవకాశం, కానీ ఈ గ్యాప్లో మిస్ అయినట్టే కదా. అవకాశం అనేది మళ్ళీ రావచ్చు, రాకపోవచ్చు. రేపు ఈ బడ్జెట్ అంటే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఇప్పుడు గందరగోళంగా ఉంది. ఏదో అలా అప్పుల మీద అప్పులు ఇంకా తీసుకొచ్చి నెట్టుకొస్తున్నారే తప్ప ఈ పథకాలు ఎన్ని రోజులు అమలవుతాయి అనేటువంటి దానికి లేదు. అలాంటప్పుడు కొత్తగా మళ్ళీ అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న. సరే, అది రాజకీయం, దానికి అది ఎలాగనైనా ఉంటుంది. దాని గురించి మనం మాట్లాడుకుంటే చాలా పెద్దగా మాట్లాడుకుంటే ప్రయోజనం ఉండదు. ఓకే, కానీ దేవుడు మనకిచ్చేటువంటి, ఇప్పుడు ఆయన అంటాడు కదా, నేను దొరుకు కాలమునందే మీరు నన్ను, అంటే దాని అర్థం ఏంటన్నమాట? అవకాశం మించిపోతే మళ్ళీ నేను మీకు దొరకను అని కదా.
రైట్. ఇప్పుడు సంఘముగా మనము పరిశుద్ధులమై ఉండాలి. సరే, అందరి విషయం పక్కకు పెట్టి ఎవరికి వారముగా సెల్ఫ్ క్వశ్చన్ వేసుకోవాలి. ఏమని? నేను ఒకటే ఆప్షన్, మళ్ళీ దాంట్లో 0.5, 1, 2 అని ఆప్షన్స్ పెట్టుకోకూడదు. ఎస్ ఆర్ నో. నేను పరిశుద్ధుడనా కాదా, నేను పరిశుద్ధురాలనా కాదా? మీరు ఎలాగో రెఫరెన్స్ రాసుకుంటున్నారు కదా, విషయాలు రాసుకుంటున్నారు కదా, మీకు మీరే అక్కడ మీకు సంబంధించినటువంటి ఆ డేటాను కూడా రాసేయండి, ఆ ఇన్ఫర్మేషన్ కూడా రాసేయండి. నేను పరిశుద్ధురాలను లేదా పరిశుద్ధుడను. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. కానీ రాళ్ళుగా చేర్చబడుతున్నటువంటి వాళ్ళు ఎవరై ఉండాలి అని అంటున్నాడు అంటే, ఏమన్నాడు? పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. అంటే ఆ దేవాలయము పరిశుద్ధంగా ఉండాలి. అది పరిశుద్ధంగా ఉండాలి అంటే కట్టబడేటువంటి రాళ్ళు పరిశుద్ధమైనవై ఉండాలి. అవునా? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక. ఏమంటే ఇవన్నీ సంఘము యొక్క క్రమము అనేటువంటి దాని గురించిన ఆ ఉన్నతమైనటువంటి ఆ భావన మనలో ఏదైతే ఉందో అది మనకు కళ్ళ ముందు కనబడాలి అనంటే, అది మనం ఎక్స్పీరియన్స్ చేయాలి అనంటే, ఆ విషయంలో మనం సంతోషంగా ఉండాలి అనంటే ఇవన్నీ కూడా మనలో కరెక్షన్స్ జరగాల్సిందే. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు, దేవునికి అనుకూలములైన ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు. అంటే సింపుల్గా చెప్పాలనంటే దేవుణ్ణి మనం భోజనానికి పిలుస్తున్నాం. దేవుణ్ణి దేనికి పిలుస్తున్నాం? భోజనానికి పిలుస్తున్నాం. నీ ఇంటిలోనికి. ఎవరిని? ఆయన ఏంటి అసలు? ఒక పరిశుద్ధుడు, మహాశక్తిమంతుడు, మహా అధికారి, ఇలా చూడండి. అలాంటి గొప్పవాడు. ముఖ్యంగా ఆయన గురించి ఒక పదం చదువుకుంటాం కదా, ప్రేమ స్వరూపి. అలాంటి వాడిని నీవు నీ ఇంటికి, అంటే దేవాలయం, సంఘం, ఆత్మ సంబంధమైన వరుడు అంటే భోజనమే కదా, ఆత్మీయార్థం, ఆత్మీయాహారం. ఆహారం పెట్టడానికి నీ ఇంటికి పిలుస్తున్నావు అంటే నీ ఇల్లు ఎలా ఉండాలి? అన్నయ్య భోజనం చేద్దురా, అన్నయ్య భోజనం చేద్దురా అని నువ్వు పిలుస్తున్నావు. అని ఇందాక చెప్పినట్టుగా ఎలుక వాసన వస్తుంది. వచ్చిన ఆయన ఇబ్బంది పడతాడా లేదా? పడతాడు. అలా పడకుండులాగున ఆత్మ సంబంధమైన బలులను, ఇక్కడ ఇబ్బంది పడతాడు అనే విషయం నేను చిన్నగా చెప్పాను, కానీ అది ఎంత ఘాటుగా ఉంటుంది అంటే, యజమాని పెళ్లి విందుకు పిలిచాడట. సరే, గౌరవంతో పిలువబడినటువంటి వాళ్ళందరూ రాలేదు. తర్వాత చావడిలో ఎవరు కనబడితే వాళ్ళని అందరినీ పిలువమన్నాడు. అందరు గబగబా వచ్చేసారు. ఒకడు పెళ్లి వస్త్రములతో రాలేదట. వెంటనే యజమాని ఏమన్నాడట? నీ పెళ్లి వస్త్రాలు ఏవి అని అడిగాడు. మన దగ్గర సమాధానం ఏముంటుంది? ఏముంది, లేదు. వీడిని తీసి వెలుపట పడేయండి, అక్కడ పండ్లు కొరుకుటయు ఏడుపును ఉండను. అంటే ఆయన ఇంటికి విందుకు పిలువబడినటువంటి వాడికే తగిన వస్త్రం లేకపోతే బయటపడేసాడు. మరి నీ ఇంటికి ఆయన విందుకు పిలుస్తున్నప్పుడు
ఏదో పిలిచానన్నట్టుగా పిలిస్తే సరిపోతుందా? సరిపోదు. అలాంటి వాడు వచ్చి విందు ఆరగించటానికి అనువైనటువంటి ప్రదేశంగా అది ఉండాలి. అంటే అంత పరిశుద్ధంగా ఉండాలి అని. ఓకే, ఆత్మ సంబంధమైనటువంటి బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. నేను చెప్పేటువంటి మాట ఏంటంటే మనం ఉండే ఇల్లు సౌకర్యంగానే కట్టుకోవాలి. కానీ ఒకవేళ అది సౌకర్యవంతంగా లేకపోయినా నడుస్తుందేమో, కానీ దేవుని ఇల్లు మాత్రం సౌకర్యంగా ఉండాలి. లేదంటే దేవుడు ఊరుకోడు. నా మందిరమును వ్యాపార మందిరముగా ఎలా మారుస్తున్నారు అని చెప్పేసి యేసయ్య కొరడా పట్టుకొని ఏం చేశాడు? అంటే దేవుడు యాక్షన్ తీసుకుంటాడు. ఇది చిన్నగా ఎంచుకోవటానికి వీలు లేనటువంటి అంశం ఇది. ఆయన మౌనంగా ఉన్నాడు, ఏం అనటం లేదు కనుక మనకు ఉలుకు లేదు, పలుకు లేదు. కానీ ఆయన ఒకసారి యాక్షన్లోకి దిగితే ఆ తర్వాత సర్దుకోవడానికి అవకాశం ఉండదు. ఇది చాలా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయపడుతూ జాగ్రత్త పడాల్సినటువంటి విషయం ఇది. అలసత్వము, అజాగ్రత్త, నిర్లక్ష్యము అనేటువంటిది ఏ మేరకి మంచిది కాదు. ఒక వ్యక్తిగా సంఘముగా ఈ విషయం మన మనసులో పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు 4 పిల్లర్లు అని మనం ఆలోచించుకున్న దానితో ఇప్పుడు రెండవ స్టెప్ అన్నమాట ఇది. మొదటిది అదైతే, రెండవ పాయింట్ ఇది. సంఘముగా చేర్చబడుతున్నటువంటి వారు ఎవరు చేర్చబడాలి, ఏ రాళ్ళు అందులో కట్టబడాలి. మనం ఏంటంటే లౌకికత్వం ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. దేవుని దగ్గర లౌకికత్వం ఉండదండి. ఇది మీరు గుర్తుంచుకోవాలి. దేవుని దగ్గర లౌకికత్వము ఉండదు. ఇది కూడా రాయే కదా బ్రదర్ కానీ అని, నో, ఇది కూడా రాయే కదా సర్దుకో అన్నట్టు కుదరదు. అక్కడ ఏ రాయి ఉండాలో ఆ రాయే ఉండాలి. ఆ యూదాను ఉంచుకున్నాడు కదా, యూదాను రాయిగా ఉంచుకోలేదు, గుర్తుంచుకోండి. గురుగుగా ఉంచుకున్నాడు. గురుగేనా? గురుగుగా ఉంచాడు. అది రాయి కాదు. కానీ ఆ ప్లేస్ ఫుల్ఫిల్ చేయడానికి మత్తి అని మంచి రాయిగా చేర్చాడు. 12 మందిలో ఒకటిగా ఎంచబడ్డాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆ ప్లేస్ రీప్లేస్మెంట్ చేసింది ఎవరంటే మత్తియా. అంటే అప్పటి వరకు ఆ యూదా అనేటువంటి ఆ వ్యక్తి ఒక రాయి రూపంలో వీళ్ళందరికీ కనబడుతున్నాడు. వీళ్ళకి ఎవరికైనా డౌట్ వచ్చిందా? పేతురు మిగతా వాళ్ళకి ఎవరికైనా డౌట్ వచ్చిందా? కానీ ఆ రాయి ఏం రాయి అనేటువంటిది యేసయ్యకు తెలుసు. ఇది ఎక్కువ నాళ్ళు ఉంచను అనేటువంటి విషయం కూడా ఆయనకు తెలుసు. ఎందుకు తీసేసాడు మరి? ఏదో ఉండనిది అని ఎందుకు అనుకోలేదు? నో, ఇక్కడ మొహమాటానికి తావు ఉండకూడదు.
నేను ఈ మెసేజ్ నేను ఉన్నట్టుగా మాట్లాడితే మీ మీద చాలా ఇంపాక్ట్ చూపెడుతుంది. బాగన్నా అవుతుంది, మొత్తం పర్సన్ అవుతుంది. నిజం. ఒక నీతిలో కానీ, ఒక నిజాయితీలో కానీ, ఒక నమ్మకంలో కానీ, ఒక పరిశుద్ధతలో కానీ, వీటిలో దేనికి గొరగానటువంటి వ్యక్తి సంఘ సభ్యుడిగానో, ఇంకా చెప్పాలంటే బోధకుడిగానో చలామణి అవుతుంటారు. వాళ్ళ రూపురేఖలన్నీ అంటే లోపలివి అన్నీ కనబడుతుంటాయి. కానీ ఏం చేస్తూ ఉంటారు తెలుసా అండి, ఇలాంటి ప్లేస్లో ఉండి ఒక పాటో, ఒక ప్రార్థనో, ఒక మెసేజో సంథింగ్ ఏదైతే ఇవ్వాల్సి ఉన్నప్పుడు మనోళ్ళు లౌక్యం పాటిస్తూ ఉంటారు. అంటే అందరినీ కలుపుకోవాలి. మంచి వాళ్ళైతే డెఫినెట్గా కలుపుకోవాలి. కానీ ఇందాక చెప్పుకున్నట్టుగా వాడు అర్హత లేనటువంటి వాడైతే ఇతడికి అవకాశం ఇద్దాం, ఇతడికి అవకాశం ఇద్దాం, ఇతడికి అవకాశం ఇద్దాం, ఇతడికి అవకాశం ఇద్దాం. పిల్లరా, ఇప్పుడు రమేష్ అనే యాటిట్యూడ్ ఏందో మీకు అర్థమవుతుంది కదా, అర్థమవుతుంది. రమేష్ అన్న వినడు, అది మనకు తెలిసిందే. ఇంకెందుకు మాటలు? దయచేసి ఈ అయిన వాళ్ళ విషయంలో, కాని వాళ్ళ విషయంలో ఈ ఉదారత కలిగి ఉండి దేవుని ఆగ్రహానికి మనం గురి కాకూడదు. దేవుని ఆగ్రహానికి గురి కాకూడదు. చెప్తున్నాను కదా, అర్హత ఉన్నటువంటి వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి పిలవాలి. మనం జరిగి వాళ్ళని కూర్చుండబెట్టాలి. అర్హత లేనటువంటి వారిని ఆమెడ దూరం పెట్టాలి. చెత్త బొత్త లండు వండు అన్నీ కలుపుకొని వండుకొని తింటాను అనంటే బాగుండదు. సంఘం పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి గమనించండి, ఇది చాలా అనిపిస్తూ ఉంటుంది. 12 మంది ఎక్కడి పోయినా కూడా మెసేజ్ ఎవరిచ్చినట్టు కనపడుతుంది అంటే మనకి అపోస్తలు. మోస్ట్ ఆఫ్ ద టైం ఎవరిచ్చారు మెసేజ్? ఎవరిచ్చారు? ఎందుకు? ఈసారి నువ్వు మాట్లాడు, ఈసారి నువ్వు మాట్లాడని పంచుకోవచ్చు కదా. కొన్ని మిస్ అవుతున్నాం మనం, కొన్ని మిస్ అవుతున్నాం. సహోదరులను ప్రేమించాలి, సహోదరులను ఐక్యంగా ఉండాలి, కలుపుగోలుగా ఉండాలి, ఒకరిని ఒకరిని గౌరవించుకోవాలి, ఒకరినొకరిని సన్మానించుకోవాలి. నిజం. కానీ ఎక్కడ, ఎందులో, ఎప్పుడు ఆ సూక్ష్మమైనటువంటి గ్రహింపు ఒకటి ఉంటుంది. అది మిస్ అవుతున్నాం, అది మిస్ అవుతున్నాం. ప్రియులరా, నేను చెప్పినటువంటి మాటలు అర్థమైతే ఒక అభిప్రాయం కలుగుతుంది. అర్థం కాకపోతే మీకు అయిష్టంగా ఉంటుంది. రెండవది, రమేష్ అన్న మీద మీకు కోపం వచ్చేస్తుంది. ఇది నిజం. అయితే మీకు అర్థం కావాలని మనసారా కోరుకుంటున్నాను. అర్థం కావాలనే నేను ప్రయత్నం చేశాను. అంతిమంగా మనము
దేవుడు నివాసం చేయగలిగేటువంటి దేవాలయంగా మనము ఉండాలి. ఆ నిర్మాణములో పరిశుద్ధమైనటువంటి రాళ్ళుగా మనము పేర్చబడాలి. ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోండి. రాబోయేటువంటి వారాలలో ఇంకా లోతైనటువంటి విశ్లేషణలోనికి వెళుతాం. అయితే దయచేసి మీరు వీటిని మళ్ళీ స్టడీ చేయాలి, డీప్ స్టడీ చేయాలి. ఇన్ కేసు నేను ఎక్కడైనా పొరపడుతున్నానేమో దృష్టికి తీసుకురావాలి. ఓకే, అలా చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను.